హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 'అస్సీ' మూవీ రివ్యూ. 2 మంత్స్ బ్యాక్ ఈ మూవీ ఓన్లీ హిందీ లాంగ్వేజ్‌లో మాత్రమే రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతానికి జీ5లోని అందుబాటులో ఉంది. సో, ఇదైతే తెలుగు లాంగ్వేజ్‌లోని లేదండి. ఓన్లీ జస్ట్ హిందీ లాంగ్వేజ్‌లో మాత్రమే ఉంది. ఇంకా స్టోరీ విషయానికొచ్చేటప్పటికి 2 అవర్స్, దానికన్నా ముందు రన్ టైమ్ 2 అవర్స్ 7 మినిట్స్ రన్ టైమ్‌తో జీ5లోని 'అస్సీ' మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇది తాప్సీ గారిదండి. సో, ఇంక స్టోరీ విషయానికొస్తే మాత్రం స్టోరీ చాలా సింపుల్ స్టోరీ లైనండి. పరిమ అనే ఒక టీచర్ మీద అత్యాచారం చేస్తారు. ఒక దాడి చేస్తారనుకోండి పోనీ, జస్ట్ సెక్సువల్ అసాల్ట్. సో, చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారండి. సో, దానివల్ల కేస్ కూడా నమోదు చేయరు. సో, పరిమ అనే పరిమ అనే అమ్మాయి మీద దాడి చేస్తారు. సో, ఆ కేసు పోలీసులు గాని ఎవ్వరూ పట్టించుకోరసల. ఎందుకంటే దాని వెనకట్ల ఉన్నది చాలామంది పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ కాబట్టి ఆ కేస్‌నైతే పట్టించుకోరండి. అలాంటి టైమప్పుడు తాప్సీ గారు లాయర్ అండి. సో, అలాంటి టైమప్పుడు తనకి న్యాయం జరుగుతదా లేదా? చివరికి ఆ టీచర్ గారికి న్యాయం జరుగుతుందా లేదా? న్యాయం జరిగేలా చూసుకుంటారా లేదా తాప్సీ గారు? అది తెలియాలంటే 'అస్సీ' మూవీ అయితే మీరు చూడాల్సిందే. సో, ఇది మా ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌లో కూడా ఉందండి. ఒకవేళ ఇంగ్లీష్ ఎవరికైనా బాగా వచ్చుంటే మాత్రం జస్ట్ చూసుకొని ఎళ్ళిపోవచ్చు. ఈ మూవీ మాత్రం నాకు కూడా హిందీ పెద్దగా ఏమి రాదండి. కానీ జస్ట్ వాచ్ చేయడం అయితే చూసేసాను. సో, స్టోరీ లైన్ అనేది చాలా వీక్ స్టోరీ లైన్ అనేది. స్క్రీన్ ప్లే కూడా చాలా రొటీన్‌గా అనిపించింది. నరేషన్ కూడా నాకు పెద్దగా ఏమి అనిపించలేదు. మొత్తానికి ఒకసారైతే చూడొచ్చు. ఓటీటీలో మాత్రం ఇది జస్ట్ ఓటీటీ అందుబాటులో ఉంది కాబట్టి జస్ట్ ఒకసారైతే చూడొచ్చు ఈ మూవీ అనేది. మెయిన్‌లీ ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే మాత్రం తాప్సీ గారు హైలైట్ పెర్ఫార్మన్స్ చాలా న్యాచురల్‌గా చేశారు. అండ్ కోర్ట్ సీన్స్ ఉంటాయి కదా! అయి చాలా రియలిస్టిక్‌గా అనిపించాయి. డైరెక్షన్ విషయానికొస్తే మాత్రం డైరెక్షన్ కూడా సూపర్‌గా ఉంది. మెయిన్‌లీ ఆ కోర్ట్ సీన్స్ అనేవి చాలా రియలిస్టిక్‌గా అండ్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఈ లాస్ట్ క్లైమాక్స్ స్పీచ్ మాత్రం ఒక పావుగంట సేపుంటది. ఒక పావుగంట, 10 నిమిషాల సేపుంటది. ఆ కోర్ట్ సీన్ మాత్రం అసల మిస్ కాకండి. ఫైనల్ లాస్ట్ స్పీచ్ ఇస్తారు తాప్సీ గారు. అది వన్ ఆఫ్ ద హైలైట్ అండి మూవీకి మాత్రం. అది మాత్రం హైలైట్‌గా అనిపించింది. స్టోరీ లైను చాలా రొటీన్ స్టోరీ లైన్ అండి. చాలా రొటీన్ స్టోరీ లైను. చాలా మూవీస్‌లో మనం చూసే ఉంటాము. సో, సేమ్ నాకు అలాగే అనిపించింది. మొత్తానికి ఇది ఓటీటీ ఫిల్మ్ కాబట్టి జస్ట్ వన్ టైమ్ వాచ్ ఫిల్మ్ అండి ఇది. సో, ఇది ఫిబ్రవరి 20 తారీఖున ఓన్లీ హిందీ లాంగ్వేజ్‌లో మాత్రం రిలీజ్ అయింది. యాక్చువల్‌గా నేను కూడా ఇది తెలుగులోని రిలీజ్ అవుతది కదని వెయిట్ చేశాను. కానీ తెలుగులో మాత్రం రిలీజ్ అవ్వలేదండి. జస్ట్ ఓటీటీకి కూడా హిందీ లాంగ్వేజ్‌లోనే అవైలబుల్‌గా ఉంది. ఒకవేళ నాకన్నా మీరు ఒకవేళ ముందు చూసుంటే మీకు మూవీ ఎలాగనిపించిందో కిందన కామెంట్ సెక్షన్‌లోని తెలియజేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఎలాగనిపించింది? నచ్చిందా లేదా? ఇలాంటి రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలాగనిపించింది? బాగుందా లేదా? అని కూడా కిందన కామెంట్ సెక్షన్‌లోని తెలియజేయండి. 'అస్సీ' అంటే హిందీలోని 80 అని అర్థం. దానికి అర్థం కూడా మీకు నేను థంబ్‌నెయిల్‌లోని మెన్షన్ చేస్తాను. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.